రాజకీయం చేయడం అంటే సిగ్గనిపిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న ఆయన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా పెట్టింది రాష్ట్రం అభివృద్ధి దిశగా ఎలా ముందుకెళ్తోంది, రాష్ట్ర జీఎస్డిపి జాతీయ సగటు కన్నా ఎంత వేగంగా ముందుకెళ్తోంది, గత 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అయిపోయిన రాష్ట్ర విధ్వంసాన్ని గాడిని పెట్టడానికి ఎంత శ్రమపడాల్సి వస్తోంది, ఆయనతో పాటు మంత్రివర్గం అలాగే అధికారులు, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, ఆ పార్టీ చేసేవన్నీ తప్పులే, తప్పులు చేయడం, తప్పులు చేయించడం, వాళ్ళని సమర్థించడం, ఇదే అంటే తలా తోకా లేని ఒక రాజకీయ పార్టీ. దాని రాజకీయ పార్టీ అనాలన్నా, అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాలన్నా కూడా చాలా సిగ్గుగా ఉంది అని ఆ స్థాయి నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే నిజంగానే ఎంతోమందిని చూశారు, ఎంతోమందితో ఆయన రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి ఒక రాజకీయ పార్టీని కానీ రాజకీయ నాయకులను కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదన్నారు. సరే, ఎన్నో కేసులు ఇప్పుడు ఈ మధ్య ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి, 12-13 ఏళ్ల నుంచి ఆ కేసులు అలాగే ఉన్నాయి. మళ్ళీ ఆయన నీతులు చెప్తారు బయటకు వచ్చి, చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు, దాని మీద ఉన్నారు అని చెప్పి. దాని మీద మనం చర్చ కూడా చేసాం. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానంగా ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, రాజకీయ ముసుగులో మీరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తే, అంటే పాలిటిక్స్ని అసలు క్రిమినలైజ్డ్ ఎలా చేయాలనే దాంట్లో మాస్టర్ డిగ్రీలు చేసేసారు వీళ్ళందరూ, వైసీపీ బ్యాచ్ అంతా. వాళ్ళకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళని హ్యాండిల్ చేయడానికి చాలా స్పష్టమైన ప్రణాళిక ఉంది, సరైన సమయంలో అవన్నీ జరుగుతాయని ఆయన దృష్టి ఇప్పుడు దేని మీద ఉందో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, విధ్వంసపరమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, దానికి ఎలా కష్టపడుతున్నాము, అభివృద్ధి ఎంత ఉంది అనేది. జిఎస్డిపి ఇప్పుడు జాతీయ సగటు కన్నా కూడా ఎక్కువ ఉంది, 11.3% వృద్ధితో ఉంది. అది మామూలు విషయం కాదు. అంటే సుమారు 7 లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంటే వృద్ధి నెగిటివ్ సైడ్. అంటే ఆ డిప్రిషియేషన్ నుంచి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసి పైకి తీసుకొచ్చి ఇంకా 2 ఏళ్ళు గడవకుండానే దాదాపుగా 11.3% వృద్ధి రేటు సాధించామని చెప్తూ, దానికి ఏదో ఇదే మ్యాజికల్ వూండ్ ఉండదు ఎవరి దగ్గర కూడా. ప్రభుత్వం తీసుకునే విధానాలు, ఆయన తాలూకా ఒక అనుభవం, తనకున్న ఇమేజ్తో మళ్ళీ రాష్ట్రం తాలూకా బ్రాండ్ని పెంచడం, వరుసగా పెట్టుబడులు రావడం, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ సంక్షేమం, ఎన్నికల ముందు హామీలు ఏదైతే ఇచ్చామో దాన్ని కూడా చేసుకుని వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ ప్రజల్లో ఒక రకమైన అనిశ్చితి వస్తుంది, లేకపోతే ఎందుకు గెలిపించామా అనే ఒక ఆలోచన మొదలవుతుంది. సో అది ఎక్కడా రాకుండా వాళ్ళని ఈ అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ, ఎక్కడా పన్నులు పెంచకుండా, విద్యుత్తుకు సంబంధించిన రేట్లు బిల్లులు పెంచకుండా, అది కూడా చెప్పారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా పెంచబోను అని చెప్పారు. విద్యుత్ గురించి మాట్లాడుతూనే పీపీపీల విధానం అనే దానివల్ల, వైఎస్ఆర్సీపీ చేసిన ఒక పిచ్చి పని వల్ల ప్రజల డబ్బు 9,000 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అంటే ఒక్క యూనిట్ విద్యుత్ తీసుకోకుండా. విధ్వంస పాలన అంటే ఏదో అనుకుంటారు, అదొక పదం కాదు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే విధ్వంస పాలన. జిఎస్డిపి 7 లక్షల కోట్ల నష్టం అంటే విభజనతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో దానికన్నా ఎక్కువ నష్టం అని చెప్పుకొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ని ఎలా దెబ్బతీసింది, బ్రాండ్ ఇమేజ్ని ఎలా దెబ్బతీసింది, పరిశ్రమలు ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు, దాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి ఎంత మేము కష్టపడాల్సి వస్తోంది, ఇవన్నీ కూడా నన్ను చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధి ఎలాగూ జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో. అది బై డిఫాల్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరగడం అనేది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. ఆయన అధికారంలోకి రావడం, రాష్ట్ర అభివృద్ధి జరగడం, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. కానీ దురదృష్టం ఏమిటి, సిగ్గుపడుతోన్న పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు, ఆయన పార్టీలో ఉన్న నాయకులుగా చెప్పబడే జే బ్యాచ్, ఒక్కొక్కళ్ళకు ఒక్కో చరిత్ర. ఇప్పుడు నెల్లూరు సిటీ గురించి కూడా నేను బాధపడ్డారని. ఎంత ప్రశాంతంగా ఉండేది, ఏ అధికారాన్ని వేసేయండి, అక్కడ పెద్ద ఇబ్బంది లేదనేవాడిని విజయనగరం, నెల్లూరు లాంటి జిల్లాలకి. కానీ ఇవాళ అక్కడ కూడా పీస్ లేకుండా చేసేసారు. విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా గంజాయిమయం చేసి పడేశారు అని ఆయన నన్ను బాధపడ్డారు. అంటే ఒక రాష్ట్రాన్ని ఎలా చూసి, ఎలా నడిపించి చేపట్టుకుని తీసుకొస్తే ఏ పరిస్థితికి వచ్చేసిందని చూసిన వాళ్ళు ఎవరికైనా బాధేస్తుంది. మనదే ఉంది, మాట్లాడుకుంటాం. కానీ ఒక పిల్లని పెంచుకున్నట్టుగా పెంచుకుని దాన్ని నర్చర్ చేసిన తర్వాత పాడైపోతున్న రాష్ట్రాన్ని చూసి ఆయన 5 ఏళ్ళు బాధపడ్డాడు. ఇప్పుడు దాన్ని గాడిని పెడుతూ కొంత సంతోషం డెఫినెట్గా ఆయన మొహంలో ఉంది. సో దీన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, అది ఆలోచించుకోవాల్సింది రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు. ఆ విషయం కూడా ఆయన చెప్పుకొచ్చారు అనేక సందర్భాల్లో. ఇప్పుడు మనకు ప్రత్యక్షమయ్యారు కాకాని వారు. సో ఆయన చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు. లేకపోతే ఇంకొక నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,
సారీ ఇప్పుడు జోగి రమేష్ వచ్చాడు, కాకాని నెల్లూరు గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే వల్లభనేని వంశీ లాంటి ఇంకో నాయకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జే బ్యాచ్ చాలా పెద్ద లిస్టే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ వాళ్ళు ఏం తప్పులు చేశారంటాడు ఈయన. పరకామణి లాంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆ దేవుడు మహత్యం, ఒక భక్తుడు 122 కేజీల బంగారం ఎందుకు ఇస్తానన్నాడు, సాక్షాత్తు స్వామి కల్లోకి వచ్చి చెప్పడం. అలాంటి దేవుడితో కూడా వీళ్ళు ఆటలు పరాచకాలు, రోజుకు లక్షల మంది భక్తులు వచ్చే దాని మీద జోకులు సెటైర్లు. బుద్ధుండొద్దా? చిన్న కేసు అంటాడు ఆయన పరకామణి కేసుని, 14 కోట్లు ఇవ్వలేదా అని. దాంట్లో రాజీలు, ఆయన మనుషులు చైర్మన్లుగా ఉంటే వాళ్ళు వెనకేసుకు రావడాలు, వాళ్ళు పెద్ద భక్త బాంధవుల్లాగా అంతకన్నా పెద్ద భక్తులు లేరన్నట్టుగా కలరింగ్. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆపరేషన్ క్లీనప్ అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఇలాంటి రాజకీయ నేతల్ని చూస్తూ ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు ఉంటాయి. సో ఆయన యాక్షన్ ప్లాన్ ఏదో ఉంటుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతో రాజకీయం చేస్తూ ఉంటే దానికి కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. అదేంటి, వీళ్ళందరినీ ఎలా ఏరతారు? వ్యవసాయం చేస్తే కలుపు మొక్కలను ఏరడానికి ఒక పద్ధతి ఉంది, కొత్తగా ఆధునిక టెక్నాలజీలు వచ్చాయి, మరి వీళ్ళని ఎలాగ ఏరడం? ఇవన్నీ మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్ళడం మాత్రం తప్ప ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంకేం వినిపించకూడదు. ప్రజలకు ఇచ్చిన ప్రామిసులు చేసుకుంటూ వెళ్ళడం, మళ్ళీ ఏపీ బ్రాండ్ నిలబడడం, దేశంలో నెంబర్ 1 అవ్వడం. ఒకవైపు తెలంగాణ ఇక్కడ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ పేరుతో వెళ్తోంది కదా. ఎస్, 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగానే వెళ్ళాలి. ప్రపంచంలో పలానా వాడు ఎక్కడైనా టాప్లో ఉన్నాడంటే వాడు తెలుగువాడు అయి ఉండాలి. ఇవాళ భారతీయులు చాలామంది ఉన్నారు. అదే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో అదే కోరుకుంటున్నారు. మరి ఈ అడ్డొచ్చే వాళ్ళందరినీ ఏం చేసుకుంటూ వెళ్ళాలి? ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి అని. అంటే రాజకీయంగా వీళ్ళని న్యూట్రలైజ్ చేస్తూ, నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయంగా న్యూట్రలైజ్ చేస్తూ వెళ్తే తప్ప అనుకున్న లక్ష్యాల దిశగా ప్రయాణం అంత సులువు కాదు. బ్రేక్ తర్వాత మాట్లాడదాం.